అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కర్ణాటక స్పెషల్ టేస్టీ దోనే బిర్యానీ రెస్టారెంట్కి మించిన రుచితోటి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ దోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. కేజీన్నర రైస్కి కేజీన్నర చికెన్ తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి చికెన్ని ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు వేసుకోవాలి, 1 స్పూను సాల్టు, తర్వాత 1 పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు విస్కర్ తోటి బీట్ చేసి వేసుకోండి. ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఈ దోనే బిర్యానీలోకి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నానండి. ఇలా చికెన్కి మసాలాలన్నీ పట్టించేసి గంట పాటు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ కూడా 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. బయటనే పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ రైస్ చిట్టి ముత్యాల రైస్ అండి. దోనే బిర్యానీ ఈ రైస్తోనే చేస్తారు. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి గంట పాటు రైస్ని నానబెట్టుకోవాలి. బిర్యానీలోకి 4 టమాటాలు, మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి మసాలా పొడి, సోంపు 3 స్పూన్లు, 2 ఇంచులు మసాలా చెక్క, 7-8 లవంగాలు వేసుకోవాలి. తర్వాత స్టార్ ఫ్లవర్స్ 4, తర్వాత బిర్యానీ ఆకులు 3, తర్వాత స్టోన్ ఫ్లవరు 4 స్పూన్లు వేసుకోవాలండి. అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. దీనినే రాతి పువ్వు అని కూడా అంటారు. తర్వాత ధనియాలు 4 స్పూన్లు, నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను. యాలకులు 5, మరాఠీ మొగ్గలు 4. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ 2-3 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులో 1 గుప్పెడు మెంతికూర, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 10 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకుని లైట్గా ఇలా మగ్గించుకోవాలండి. నేను 1 స్పూన్ ఆయిల్ పోసాను. మూత పెట్టేసేసి 1-2 నిమిషాలు ఈ ఆకుకూరలు ఇలా మగ్గించుకోవాలి. చల్లారాక మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీకి 1 మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. ఇందులో 5-6 స్పూన్లు ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలుక, జాపత్రి, 1 చిన్న స్పూను సాజీరా, 3 బిర్యానీ ఆకులు, యాలకులు కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. చికెన్లో 1 స్పూన్ వేశాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. గంట పాటు మ్యాగ్నేట్ చేసుకుంటేనే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉంటే 1.5 గంటైనా పెట్టుకోవచ్చు. ఇలా ఆయిల్లో చికెన్ కలిపేసేసి మూత పెట్టేసేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. పక్కన నేను చికెన్ ఫ్రై కూడా చేస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చి కాస్త ఉడికింది. ఇప్పుడు కట్ చేసుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. చూడండి, చికెన్ 50% ఉడికింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసినా కానీ బిర్యానీ మాత్రం అంత స్పైసీగా ఏముండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కప్లో కొంచెం నీళ్లు పోసి చికెన్లో పోసేసుకోవాలి. చూడండి, చూడటానికి చాలా బాగుంది కదూ, గ్రీన్గా. పక్కన స్టవ్ మీద వాటర్ బాయిల్ చేస్తున్నానండి. ఈ బాయిల్ అయిన వాటర్ని చికెన్లో పోసేసుకోవాలి. గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ బాయిల్ చేసుకుని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. రాక్ సాల్ట్ వేస్తేనే బాగుంటుంది. అంత ఒకసారి కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేసేసి నీళ్లు మరిగించాలి. చూడండి, ఒక 5 నిమిషాలకి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా,
ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలిపేసేయకూడదండి. చిట్టి ముత్యాల రైస్ కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించకూడదు బిర్యానీని. చూడండి, ఆల్మోస్ట్ 75% వరకు మూత పెట్టకుండానే ఈ బిర్యానీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 స్పూన్లు నెయ్యి పోసుకోవాలండి. మీరు ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ పోసుకోవచ్చు, కానీ కంపల్సరీ నెయ్యి మాత్రం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ఇలాంటి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ బాండీ తీసుకొచ్చి ఈ ప్యాన్ మీద పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు బిర్యానీ ఉడికించుకోవాలి. అబ్బబ్బబ్బా, చూడండి, 15 నిమిషాల తర్వాత గుమగుమలాడుతూ మన బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఈ దోనే బిర్యానీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.